బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 3-4 నెలలే ఉండడంతో వ్యూహ ప్రత్యూహాలకు పార్టీలు పదును పెడుతున్నాయి. రైతులు, పేదల సమస్యల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న వ్యాపార వర్గాలను, మధ్యతరగతి ప్రజలను మళ్లీ ప్రసన్నం చేసుకోవడానికే ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారు. అవినీతిపై పోరు, ధరల తగ్గింపుపై దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ జపం చేస్తున్న తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత దేశవ్యాప్తంగా రైతు బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దులను తమ ప్రధాన ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 3 రాష్ట్రాల్లో గెలిచి కొలువు తీరిన 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ ప్రకటించాయి. ఇక రాజస్థాన్ కూడా నేడో రేపో రుణమాఫీ నిర్ణయం తీసుకోబోతుందని రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రకటించకపోతే ప్రధాని మోదీని నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు. మోదీ చేయకపోతే తాము అధికారంలోకి వచ్చాక చేస్తామని సంకేతాలిచ్చారు. నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాలను రాహుల్ గాంధీ ఏకరువు పెడుతున్నారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ఎజెండాగా ఎంచుకోవడంతో బీజేపీ అప్రమత్తమైంది. దేశవ్యాప్త రుణమాఫీపై ఇంకా తేలనప్పటికీ రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రామీణ రైతులు 650 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తున్నట్లు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 6,22,000 గ్రామీణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అసోంలోని బీజేపీ సర్కార్ కూడా రైతు రుణాలను పాక్షికంగా మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. 25,000 దాకా ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు 99% ఉత్పత్తులు, సేవల్ని త్వరలో 18% జీఎస్టీ స్లాబ్లోకి తేనున్నట్లు మోడీ ప్రకటించారు. దీంతో ధరలు తగ్గనున్నాయి. దేశవ్యాప్తంగా రుణమాఫీకి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ రైతులకు మేలు చేసే నిర్ణయాలు బీజేపీ తీసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పనిచేస్తుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తున్నారు. దేశంలోని రైతులు సమస్యలకు ఈ 2 పార్టీల విధానాలే కారణమని ఆరోపిస్తున్నారు. రుణమాఫీతో పాటు తెలంగాణలో విజయవంతంగా నడుస్తున్న రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు బంధు పంటకు పెట్టుబడిగా పనిచేస్తుందని ఆయన చెప్తున్నారు. ఇక రైతు బంధు పథకంతో దేశంలో వ్యవసాయ రూపురేఖలు మారిపోతాయని, రైతుల బతుకులు బాగుపడతాయని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్నికల హామీ ఓట్ల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి.